హలో అండి అందరికీ. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నా వీడియోస్ ఎంతో కొంత జనాలకి, చూసే వాళ్ళకి ఎంతో కొంత కొంచెం వాల్యూ యాడ్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. అది ఒక రీజన్. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, నేను కొంచెం సెల్ఫిష్‌గా ఆలోచించి నేను ఈ యూట్యూబ్ వీడియోస్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనం ఏదన్నా వేరే వాళ్ళకి టీచ్ చేసినప్పుడు, లేదా మనకి మనము అట్లీస్ట్ వేరే వాళ్ళకి టీచ్ చేయకపోయినా మనకి మనము ఎక్స్‌ప్లెయిన్ చేసుకోగలిగితే, ఆ ఎక్స్‌ప్లనేషన్ ప్రాసెస్‌లో ఎన్నో డౌట్స్ వచ్చి, ఆ డౌట్స్‌ని మనకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి డౌట్స్ వచ్చి మనకి మనమే డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మనం రీసెర్చ్ చేయగలుగుతాము అనేది ఒకటైతే, వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ డౌట్స్‌తోని కూడా మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అని అంటారు. సో, నేను నాలెడ్జ్ గెయినింగ్ అన్న ప్రాసెస్‌లో ఈ యూట్యూబ్ ఛానల్ నేను ఎదగడానికి, అట్లనే ఈ వీడియోస్ చూసిన వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ వాళ్ళకి యాడ్ ఆన్ అవ్వడానికి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో, నా వీడియోస్ నుంచి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది అని అనుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ నేను ఇండియన్ మార్కెట్, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ చేసేటప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను కొన్ని స్టార్టింగ్ వీడియోస్ మీరు చూడొచ్చు. నేను నిఫ్టీ మీద వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఎక్కడ కూడా నాలెడ్జ్ రిలేటెడ్ చేయలేదు. అండ్ నాలెడ్జ్ రిలేటెడ్ అంటే డెడికేటెడ్ ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి అలాంటి వీడియోస్ చేయలేదు. చార్ట్ చూపించి నేను చార్ట్ ఎక్స్ప్లెనేషన్ చేశాను అనమాట. సో, ఇప్పుడు సిఐఎస్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అసలు మార్కెట్ అన్‌ప్రెడిక్టబుల్ అయిపోయి మెయిన్‌గా బయర్స్‌కి చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఒక ఆప్షన్ బయర్‌ని కాబట్టి నేను సిఐఎస్ తర్వాత అసలు లిక్విడిటీ లేకపోవడం, వాల్యూమే లేదు. అండ్ మూవ్‌మెంట్ కూడా ఆఫ్టర్ 3 వస్తుంది. అది కూడా జస్ట్ వన్ సింగిల్ క్యాండిల్‌లో వచ్చేసేసి నెక్స్ట్ ఇమ్మీడియేట్ క్యాండిల్స్ అన్నీ కూడా డౌన్ రావడము, సిఐఎస్ టైంలో మాత్రమే మార్కెట్ మూవ్ అవ్వడము, మిగతా టైం అంతా ఒకవేళ స్పాట్ మూవ్ అయినా ప్రీమియమ్స్ మూవ్ అవ్వకపోవడము. సో, ఇదంతా చాలా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అండ్ అసలు నో ట్రేడింగ్ ఈజ్ ఆల్సో ట్రేడింగ్ అని అంటారు. సో, నేను బ్యాంక్ నిఫ్టీ ఆపేసి అట్లీస్ట్ నా ఫండ్స్‌ని నేను సేవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. ఇది కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి మార్కెట్‌లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసేసి మార్కెట్‌ని కొంచెం కీన్‌గా అబ్జర్వేషన్ చేసిన తర్వాత, ఓకే ఇప్పుడు కొద్దిగా బెటర్ ఉంది అంటే సిఐఎస్‌కి మార్కెట్ అలవాటు పడింది అని నాకు తెలిసిన తర్వాత, అట్లనే ఎఫ్ఐఐస్, డిఐఎస్ వీళ్ళందరూ ఓకే ఇన్వెస్టర్స్ ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత, మంచి వాల్యూమ్ లిక్విడిటీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. అంతవరకు పాజ్ చేశాను. బట్ మీన్‌వైల్ నేను 3 ఇయర్స్ నుంచి నేను ఫారెక్స్ మార్కెట్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. నేను ఇప్పటికే 2 అకౌంట్స్ నావి ఐ హ్యావ్ బ్లోన్ ఆల్ మై అకౌంట్స్, 2 అకౌంట్స్ ఐ షుడ్ సే. సో, ఇప్పుడు నేను ఒక థర్డ్ అకౌంట్ తీసుకొని అది అట్లీస్ట్ దాని ఫస్ట్ ఫేజ్ అన్నా నేను క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో, నేను ఎప్పటినుంచో ఐసీటీ గురించి నేను ఎప్పటినుంచో రీసెర్చ్ చేస్తున్నాను. నేను ఐసీటీ ఒరిజినల్ వీడియోస్ కొన్ని చూశాను. బట్ నాకు ఆ వీడియోస్‌లో చూస్తుంటే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఎందుకంటే చాలా బోరింగ్‌గా ఉంటాయి ఆ వీడియోస్. కంటెంట్ ఉంటుంది, ఉండదు అని కాదు. బట్ చాలా టైం తీసుకొని చాలా ఓపికగా వినాల్సొస్తది. నేను ఎంత ట్రై చేసినా కూడా నాకంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఆ వీడియోస్ నుంచి. సో, నేను వేరే కొంతమంది నుంచి నేర్చుకోవాలి అని అనుకొని నేను అలా స్టార్ట్ చేశాను. సో, మొత్తానికి ఐసీటీ ఎంతో కొంత నేర్చుకున్నాను నేను. బట్ నేను లైవ్ మార్కెట్లో మాత్రం నేను ప్రాపర్‌గా డైరెక్షన్‌ని ప్రెడిక్ట్ చేయడం కానీ, లిక్విడిటీని ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేయడం కానీ, సో, ఇవన్నీ అలానే ఐసీటీలో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో, ఐసీటీ చెప్పేదాన్ని బట్టి ఏంటి అని అంటే ఎన్నో సబ్ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఒకవేళ ఐసీటీ అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్స్ అయితే దాంట్లో చిన్న సబ్ కాన్సెప్ట్స్ ఎన్నో ఉన్నాయి.
దాన్ని ఎస్ఎంసీ అని కూడా అంటారు కదా. అంటే మీరు వినే ఉంటారు ఆర్డర్ బ్లాక్స్ గురించి, ఆర్డర్ ఫ్లోస్ గురించి, అట్లనే ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. లిక్విడిటీ ఉంది, ఇంకా పీడిఆర్ఏస్ ఉన్నాయి, ఇంకా ఎఫ్విజీస్ ఉన్నాయి, అట్లనే మనకి ఏఎండి మోడల్స్ ఉన్నాయి, ఎంఎంఎక్స్ఎం మోడల్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఇవన్నీ సబ్ కాన్సెప్ట్స్ అనుకుంటే, నేను లైవ్ మార్కెట్లో ఏ కాన్సెప్ట్ అప్లై చేసి అంటే నాకు ఒక స్పెసిఫిక్ సెటప్, ఒక ప్రాపర్ సెటప్ అనేది నేను డిజైన్ చేసుకోలేకపోయాను. నాకు కాన్సెప్ట్స్ అన్నిటి మీద ఐడియా ఉంది. ఓకే, ఈ కాన్సెప్ట్ని ఇలా యూజ్ చేయాలి, ఈ కాన్సెప్ట్ని ఇలా యూజ్ చేయాలి అని. కాకపోతే ఏ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో యూజ్ చేయాలి, అండ్ ఏ టైం ఫ్రేమ్లో యూజ్ చేస్తే నాకు బెటర్ వ్యూ వస్తుంది, బెటర్ బయాస్ తెలుసుకోవడము. సో ఇవన్నిటితో ప్రాబ్లం అయిందండి. సో నేను ఒక 6 months అవుతుంది నేను ఒకరి దగ్గర నుంచి నేను వాళ్ళ దగ్గర నుంచి కోర్స్ తీసుకున్నాను ఐసీటీ మీద. సో నాకు పర్సనల్గా నేను ఆ కోర్స్ చేసిన తర్వాత డెఫినెట్గా నాకు ఐసీటీని, అలానే చార్ట్ని, ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసి, ఐసీటీ కాన్సెప్ట్స్ యూజ్ చేసి చార్ట్ని ఎలా అనాలిసిస్ చేయాలి అనేది నాకు ఒక బెటర్ వ్యూ అనేది వచ్చింది. సో నాకు ఆ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. దో నేను ఏ ఫేసెస్ ఫినిష్ చేయలేదు. నేను సింగిల్ ఫేస్, అట్లీస్ట్ phase 1 కూడా నేను క్లియర్ చేయలేదు. బట్ ద వే ఐఎమ్ లుకింగ్ ఎట్ ది మార్కెట్, నేను క్యాండిల్స్ని చూడటం కానీ, ఇప్పుడు లిక్విడిటీని ఐడెంటిఫై చేయడం కానీ, అట్లనే ఆర్డర్ బ్లాక్స్ని చూడడం, ఎఫ్విజీస్ని ఐడెంటిఫై చేయడం. ఏ ఎఫ్విజీ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఒక ట్రెండ్లో, ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ మూవ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మల్టిపుల్ ఎఫ్విజీస్ ఉంటాయి. ఇక్కడ ఒక ఎఫ్విజీ ఉంది, ఇదొక ఎఫ్విజీ ఉంది, ఇదొక ఎఫ్విజీ ఉంది. ఒకవేళ మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకొని ఎఫ్విజీ, ఇప్పుడు మనం ఎంట్రీస్ అన్నీ మోస్ట్లీ ఎఫ్విజీ నుంచే ఎంట్రీస్ ఉంటాయి, లేదా ఆర్డర్ బ్లాక్స్ నుంచి ఉంటాయి. సో ఇలా మల్టిపుల్ ఆర్డర్ బ్లాక్స్, మల్టిపుల్ ఎఫ్విజీస్ ఉన్నప్పుడు ఏ ఎఫ్విజీకి మనం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. బట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నేను వాళ్ళెవరు అనేది నేను మీకు చెప్తాను. బట్ ఈ వీడియోలో కాదు, నేను టైం వచ్చినప్పుడు నేను మీకు డెఫినెట్గా వాళ్ళ గురించి చెప్తాను. సో అంతవరకు నేను ఇందాకే స్టార్టింగ్లోనే చెప్పాను, నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మీకోసం, అంటే నా నుంచి నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు, నా నుంచి నేర్చుకోవడం అంటే మీకు ఎవరికి కూడా నా గురించి తెలీదు. అండ్ నేను కూడా ఇప్పుడు ఒక స్ట్రగ్లింగ్ ఫేస్లోనే ఉన్నాను. నేను కూడా ఒక లర్నరే కాబట్టి, సో నేను నేర్చుకునేది ఏదైతే ఉందో అది నేను మీకు నాకు ప్రాక్టీస్ చేయడం, బ్యాక్ టెస్ట్ చేయడంతో పాటు నేను దాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మీకు ఒకవేళ చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా హెల్ప్ అవుతుంది అన్న ఒక సెల్ఫిష్ రీజన్తో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. బట్ డెఫినెట్గా నేను మీకు 100% నేను మీకు షూరిటీ ఇస్తున్నాను. ఈ వీడియోస్ మైట్ బీ నా ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గా ఉండి మీకు అర్థం కాకపోవచ్చు, బట్ మీరు 1-2 సార్లు చూడండి. అండ్ నేను అలానే నేను కూడా మల్టిపుల్ టైమ్స్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. సో దాన్ని బట్టి మీకు ఒకవేళ ఒక వీడియోలో మీకు అర్థం అవ్వకపోయినా నెక్స్ట్ వీడియోలో అంటే 1 or 2 వీడియోస్ తర్వాత ఆ కాన్సెప్ట్ గురించి మనం ఎప్పుడన్నా కాన్సెప్ట్ యూస్ చేస్తున్నప్పుడు నేను దాని గురించి చిన్నగా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీకు అప్పుడు కూడా క్లారిటీ రాకపోతే మీరు డెఫినెట్గా కింద కమెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయొచ్చు, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను దానికి. సో నేను ఒక కోర్స్ లాగా స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎలా అయితే ఆ కోర్స్ నేర్చుకున్నానో, సో అదే విధంగా నేను ఇక్కడ ఒక కోర్స్ లాగా లాంచ్ చేస్తున్నానండి. బట్ ఇది కంప్లీట్లీ ఫ్రీ. నేను మనీ కట్టి నేను నేర్చుకున్నాను. బట్ నేను అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎవరి నుంచి. ఇది ఎందుకంటే ఇది నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటున్నారు నా నుంచి, అంతే. సో ఇప్పుడు ఈ వీడియోస్ చూసి నేర్చుకొని మీకు లైవ్ మార్కెట్లో అది హెల్ప్ అయ్యి మీరు ఏమన్నా ఎర్న్ చేస్తే
అది నాకు తెలియకపోయినా గూడా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ నాది గూడా ఉంటుంది కాబట్టి, ఒకవేళ మీరు నాకు కమెంట్‌లు బాక్స్‌లో చెప్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. చెప్పకపోయినా సరే అట్‌లీస్ట్ మీరు హ్యాపీ అయ్యి అరే! నేను ఈ వీడియోస్ చూసి నేను ఎంతో కొంత నేర్చుకున్నాను అని మీకు అనిపిస్తే అంతే చాలు అనమాట నాకు. సో, నేను అంతకు మించి ఇంకేమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. సో, నేను కోర్స్ లాగా స్టార్ట్ చేస్తున్నానండి ఇది. సో, ఒక ఎవ్రీ 2-3 డేస్‌కి నేను ఒక్కొక్క వీడియో పెడతాను. ఇది మరీ లాంగ్ ఏమి ఉండవు. అంటే ఎన్నో వీడియోస్ ఉంటాయి అట్లా అని కాదు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 20 వీడియోస్ దాకా ఉండొచ్చు. అంతకు మించి ఇంకా అయితే ఎక్కువ ఉండవు. ఒక 1 మంత్ ఆర్ 1.5 మంత్ మ్యాక్స్ టు మ్యాక్స్ 2 మంత్స్‌లో ఈ ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతది. సో, దీన్ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డే అంటే ఎవ్రీ డే అని కాదు. ఒక 1 డే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత 2 డేస్ అదే కాన్సెప్ట్స్ పైన నేను మీకు బ్యాక్ టెస్ట్ చేస్తాను. ఓకే. సో, నేను ఆ బ్యాక్ టెస్ట్ వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో, మీకు ఒకవేళ ఎక్కడన్నా మీకు మెయిన్ వీడియో ఏదైతే ఉందో కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో దాంట్లో ఏమన్నా మీకు ప్రాబ్లమ్ అనిపిస్తే మీరు బ్యాక్ టెస్ట్ వీడియో చూసినప్పుడు దాంట్లో కూడా నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్యాక్ టెస్ట్ చేస్తాను కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. అట్లనే నాకు కూడా కొంచెం ఎక్కువ క్లారిటీ వస్తుందన్నమాట. సో, అప్పుడు లైవ్ మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు నాకంత ఒకవేళ ట్రేడ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇది ఎస్ఎల్ హిట్ అవుతదా? లేకపోతే టార్గెట్ హిట్ అవుతదా? అన్న సెకండ్ థాట్ అట్లా భయం అనేది ఉండకుండా ఉండడానికి నేను బ్యాక్ టెస్ట్ చేయాలి. మళ్ళీ అంటే ఇంకా ఎక్కువ బ్యాక్ టెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో, సో ఇది అండి మన ఎజెండా. సో, ఒక 2 మంత్స్ కోర్స్ ఇది. సో, డెఫినెట్‌గా నేను దీంట్లో అన్ని కాన్సెప్ట్స్ దాంట్లో నేను చెప్పాను కదా! ఐసీటీ అనేది ఒక కాన్సెప్ట్ అయితే దాంట్లో మిగతా ఉన్న చిన్న కాన్సెప్ట్స్ ఓబీ, ఎఫ్‌విజీ ఇవన్నీ కూడా సబ్ కాన్సెప్ట్స్ అని మనం అనుకుంటే, నేను ఐసీటీ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు అన్ని కాన్సెప్ట్స్ అనేది మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే అన్నీ మనము తెలుసుకుంటే మనకి కన్‌ఫ్యూజన్ ఎక్కువైపోయి ఏది ఎక్కడ వాడాలి అనేది తెలీక మనము కన్‌ఫ్యూజన్‌లోనే ఎక్కువ మిస్టేక్స్ చేస్తాము. మహేష్ బాబు గారి మూవీలో డైలాగ్ ఉంటుంది కదా! కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తాను అని చెప్పేసేసి. సో, అట్లా అనమాట. మనకు ఎక్కువ కాన్సెప్ట్స్, ఎక్కువ నాలెడ్జ్ ఉంటే మనము ఎక్కువ కన్‌ఫ్యూజ్ అయిపోతాము. అండ్ ఒక కొటేషన్ కూడా ఉంది. నేను ఒక దగ్గర చదివాను. మోర్ అనాలిసిస్ కాజెస్ పారాలిసిస్ అని చెప్పేసేసి. సో, అందుకే మనము తక్కువ నేర్చుకుందాము, లిమిటెడ్‌గా నేర్చుకుందాము. అండ్ ఆ లిమిటెడ్ వర్షన్‌తోనే మనము మార్కెట్‌లో అప్లై చేసి దాంతోనే మనము ఫేసెస్ క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో, నేను ఏదైతే ఈ ప్రాసెస్‌లో నేర్చుకున్నానో డెఫినెట్‌గా మీరు నేను ఎగ్జాక్ట్‌గా నేను ఏదైతే నేర్చుకున్నానో అదే మీకు నేర్పించబోతున్నాను నేను. నేను అదే నేర్పించుకోబోతున్నాను. మీకు కూడా అదే నేర్పించబోతున్నాను. సో, దాంట్లో మీరు డెఫినెట్‌గా బై ది ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ మీరు డెఫినెట్‌గా బ్యాక్ టెస్టింగ్ చేసినప్పుడు మీకు ఒక సెటప్ అనేది దొరుకుతుంది. ఒక 1-2 సెటప్స్ అనేవి మీకు దొరుకుతాయి. సో, దాన్ని బట్టి మీరు డైలీ అవే ఫాలో అయితే డెఫినెట్‌గా మనము తప్పకుండా ఫేసెస్ క్లియర్ చేస్తాము అండ్ పే అవుట్స్ దాకా కూడా వెళ్తాము. సో, ఆ కాన్ఫిడెన్స్ అయితే నేను కోర్స్ కంప్లీట్ చేశాక నాకు వచ్చింది. సో, నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అదే ప్రాసెస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ నేను బ్యాక్ టెస్టింగ్ చేస్తే మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అట్లనే నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉండి నాకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. అట్లనే మీరేమన్నా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ క్లియర్ చేస్తే నాకు కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. సో, ఇది అనమాట మెయిన్.
సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మీకు 15 ఇప్పుడు నాకు 15 మినిట్స్ దగ్గర పట్టింది. సో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. నేను మీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. జస్ట్ మీ డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం డెఫినెట్గా దయచేసి కమెంట్ బాక్సెస్లో పెట్టండి. నేను అది నా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది చిన్న డౌటా పెద్ద డౌటా అని అనుకోకండి. ఈ డౌట్ అడగొచ్చా అడగొద్దా అని కూడా అలా అనుకోకండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఏదైతే మీ వ్యూ ఏదైతే ఉందో, ఇప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చలేదు అని అంటే మీరు చాలా ఫాస్ట్గా చెప్తున్నారనో స్లోగా చెప్తున్నారనో, లేకపోతే ఇక్కడ మీ ఎక్స్ప్లెనేషన్లో ఇక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పడము, అట్లా ఏమన్నా మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే చెప్తే నేను డెఫినెట్గా చేంజ్ చేసుకుంటాను. ఎందుకంటే మీరు ఇంత టైం మీ వాల్యుబుల్ టైం ఈ వీడియోకి ఇచ్చి చూస్తున్నప్పుడు మీ టైంని నేను కూడా వాల్యూ చేసి మీ సజెషన్స్ని నేను తీసుకొని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకొని మీకు ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అది నా మినిమం రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీరు నా వీడియోస్ మీద టైం స్పెండ్ చేస్తారు కాబట్టి. సో నా మినిమం రెస్పాన్సిబిలిటీని నేను డెఫినెట్గా అంటే ఒక రెస్పెక్టబుల్ యూట్యూబర్గా నేను మీ టైంకి వాల్యూ ఇచ్చి మీ సజెషన్స్ తీసుకొని ఇంప్రూవ్ చేసుకుంటాను. సో అది అనమాట. సో నేను ఇంతకు మించి నేను ఎక్కువేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో నేను మన కోర్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసేసి మ్యానిపులేషన్. అంటే అసలు ట్రెండ్ ఒక అంటే ప్రైస్ మూవ్ అయ్యేటప్పుడు అసలు ఏమేమి జరుగుతుంది అని చెప్పేసి, ఎక్కడెక్కడ మ్యానిపులేషన్స్ జరుగుతాయి ఏంటి అని చెప్పేసి మనము మ్యానిపులేషన్స్ గురించి అండ్ లిక్విడిటీ గురించి నేను ఇది ఇప్పటికీ యాక్చువల్లీ ఒక 16 to 17 మినిట్స్ అవుతుంది. సో నేను యాక్చువల్లీ ఈ ఫస్ట్ వీడియోలో నేను చిన్న షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి అని అనుకున్నాను. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా లాంగ్ అయిపోయింది నా ఎక్స్ప్లెనేషన్ అనేది. మీకు బోర్ అనిపించవచ్చు. ఒకవేళ మీకు అలా బోర్ అనిపించుంటే సారీ అండి మీ టైం వేస్ట్ చేసినందుకు. బట్ నా ఉద్దేశం ఏంటి అని అంటే మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నాను. సో అందరం కలిసి నేర్చుకుందాము, అందరం కలిసి గ్రో అవుదాము అని ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ఇంత టైం తీసుకున్నాను. సో ఇప్పుడు మనము ప్రస్తుతానికి వీడియోలో నేను జస్ట్ మ్యానిపులేషన్ అండ్ లిక్విడిటీ, బేసిక్స్ ఆఫ్ లిక్విడిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రేపు నేను మీకు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. దాంట్లో ఇన్ డీటెయిల్గా నేను ఈ ఫస్ట్ వీడియోలో నేను అనుకున్న కాన్సెప్ట్స్ ఏంటో అనేది చెప్తాను మీకు. ఇప్పుడు నేను మ్యానిపులేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అట్లనే లిక్విడిటీస్, ఎఫ్విజీస్, ఓకే, టైప్స్ ఆఫ్ ఎఫ్విజీస్. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నాను. బట్ ఎఫ్ఈజీ గురించి నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ఈజీస్ గురించి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లిక్విడిటీకి కొన్ని రూల్స్ ఉన్నాయండి, ఆ రూల్స్ కూడా నేను మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఫస్ట్ ఫ్యూ థింగ్స్ మాత్రమే ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది వీడియో. సో ఇంకా ఎక్కువ డిలే చేయకుండా మనం మ్యానిపులేషన్స్ గురించి మాట్లాడదాము. సో అండ్ ఇంకొక విషయము, నేను మీకు ఇది ఫస్ట్ వీడియోలోనే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అండి. ఇది నేను చాలామంది దగ్గర నుంచి విన్నాను, బట్ నేను ఫాలో అవ్వలేదు. ఇది నాకు అసలు వాళ్ళు చెప్పిన ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఎంత ఇంపార్టెంట్, అది ఎంత అక్యురేట్ అనేది నాకు తెలుసుకోవడానికి నేను కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను, కొన్ని లక్షలు పోగొట్టుకున్నాను. అండ్ చాలా టైం కూడా నాది కన్జ్యూమ్ అయ్యింది ఇది తెలుసుకోవడానికి. సో మీకు అంత కష్టం ఉండొద్దు, కష్టం రావద్దు అని చెప్పేసి నేను మీకు వెరీ ఫస్ట్ వీడియోలోనే నేను మీకు చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి మెయిన్గా స్టార్టింగ్లో యాజ్ ఎ బిగినర్గా మనము ఒక స్టేజ్ వరకు వెళ్ళి ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వడానికి, ప్రాఫిట్ అంటే కొన్ని కోట్లు వస్తేనే ప్రాఫిట్ అని కాదు, మనము కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి నెలకి ఎంతో కొంత మనము ఎవ్రీడే కన్సిస్టెంట్గా మనం ట్రేడ్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ది మంత్
మనము ఒక 2%, 3% మీకు క్యాపిటల్ వైస్‌గా లేదు అనంటే కొన్ని పే అవుట్స్ తీసుకోవడము. సో, దాన్ని అది గూడా ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ కిందకే వస్తది. చాలామంది ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అంటే ల్యాంబోర్గినీ కొనడమో, లేకపోతే దుబాయ్‌కెళ్ళి సెటిల్ అవ్వడమో వాళ్ళు మాత్రమే ప్రాఫిటబుల్ ట్రేడర్స్. లేకపోతే పెద్ద పెద్ద విల్లాస్ కొనడము, పెద్ద పెద్ద కార్లు కొనడము అదే అని అంటారు. అట్లా కాదు. మనము ఎంతో కొంత కన్సిస్టెంట్‌గా ట్రేడ్ చేస్తూ మనము ప్రాఫిట్‌గా ఉంటే అదే ప్రాఫిటబుల్, వాళ్ళనే ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అంటారు. అది మనము మెల్లిమెల్లిగా మనకి ఒక 1 మంత్ కంటిన్యూయస్‌గా ట్రేడ్ చేశామనుకోండి, దాంట్లో మనకి ఒక 5,000 మనకి ప్రాఫిట్ ఉన్నా గూడా ఆఫ్టర్ ఆల్ డిడక్షన్ ఆఫ్ టాక్సెస్ తర్వాత మనం ఒక 5,000తో ప్రాఫిటబుల్ ఉన్నా కూడా మనం ప్రాఫిటబుల్ ట్రేడరే. ఓకే. దాన్ని మనం మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ ఒక 6,000, తర్వాత ఒక 10,000, తర్వాత 20, మెల్లిమెల్లిగా అప్పుడు మనం లాట్ సైజ్ పెంచొచ్చు, మన ప్రాఫిట్ పెరుగుతాయి. సో, అలా అనమాట. అట్లా మన జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది. సో, ఇప్పుడు నేను మీకు మ్యానిపులేషన్ అంటే ఏంటి అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికి ముందు మర్చిపోయాను నేను. దానికి ముందు నేను మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చెప్తానండి. ఎప్పుడైనా సరే మనము అంటే ఈ ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే 1 కాన్సెప్ట్, 1 మెంటర్, 1 స్క్రిప్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నాకు తెలుసుకోవడానికి చెప్తున్నాను కదా, చాలా టైం పట్టింది. బట్ నాకు మొత్తానికి నేను దాని ఇంపార్టెన్స్ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాక నాకు తెలిసింది. కాకపోతే అట్లీస్ట్ ఇప్పుడన్నా తెలిసింది అని నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో, ఇప్పుడు నేను చెప్పిన మాట కొంతమందికి బిగినర్స్‌కి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే నేను ఎలాగైతే ఇగ్నోర్ చేశానో వాళ్ళు కూడా ఇగ్నోర్ చేస్తారు. ఇదంతా కాదు, ఏదో జస్ట్ చెప్తున్నారు అని చెప్పేసి. అట్లా కాదు. నేను మీకు నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. నేను మార్కెట్‌లో 6 ఇయర్స్ నుంచి ఉన్నానండి. సో, ఇప్పుడు ఈ సెప్టెంబర్ స్టార్ట్ అయితే 6 కంప్లీట్ అయినట్టు నాకు. సో, అందుకనే నేను మీకు చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. 1 కాన్సెప్ట్, ఏదన్నా ఒక్క కాన్సెప్ట్ యూజ్ చేయండి. ఓకేనా. అది ఐసీటీ కానివ్వండి, లేకపోతే స్ట్రక్చర్ బేస్డ్ ఎస్ఎంసీ కానివ్వండి, లేదు అంటే ప్రైస్ యాక్షన్ కానివ్వండి, వేరే ఏదైనా కాన్సెప్ట్ తీసుకోండి. మీరు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సరే ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకోండి. అండ్ ఒక మెంటర్ని చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఒక కోర్స్ తీసుకున్నారు, ఆయన కోర్స్‌తోని మీరు ప్రాఫిటబుల్ అవ్వలేదు అని అనుకుంటే ఇంకో కోర్స్ తీసుకోవడము. వెంటనే దాన్ని ప్రాపర్‌గా బ్యాక్ టెస్టింగ్ చేయరు కొంతమంది. జస్ట్ ఒక 10 రోజులు అట్లా చేస్తారు. ఏం రాలేదు, పైసలు రాలేదు అని అంటే వీళ్ళు చెప్పింది వేస్ట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్తారు. అట్లా కాకుండా మీరు ఒక్కటే మెంటర్ని చూస్ చేసుకోండి, ఒక్క కాన్సెప్ట్ చూస్ చేసుకోండి, ఒక స్క్రిప్ట్. నన్ను అడిగితే 1 స్క్రిప్ట్ ఆర్ 2 స్క్రిప్ట్స్, మ్యాక్స్ టు మ్యాక్స్ 2 స్క్రిప్ట్స్ కన్నా ఎక్కువ స్క్రిప్ట్స్ అంటే ఇప్పుడు ఇవేనండి. ఇప్పుడు జీబీపీ యూఎస్డి అనేది ఇదొక స్క్రిప్ట్, యూరో యూఎస్డి అనేది ఇదొక స్క్రిప్ట్, XAU యూఎస్డి అనేది ఇదొక స్క్రిప్ట్. సో, ఈ స్క్రిప్ట్స్ అనమాట. ఏదన్నా ఒక 1 or 2 స్క్రిప్ట్స్ తీసుకోండి మీరు. ఈ 2 స్క్రిప్ట్స్‌లోనే మీరు ఎంత బ్యాక్ టెస్టింగ్ చేయాలి. ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయి కదా, ఇవి ఒక ట్విన్స్ లాగా. ఇప్పుడు నిఫ్టీ పైకి వెళ్తుంది అని అంటే, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కిందికి వెళ్ళాలి అని అనుకున్నా కూడా అది డెఫినెట్గా అది కిందికి వెళ్ళాలి అని అనుకున్నా కూడా వెళ్ళలేదు. ఓకే. బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవుతుంది, బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవుతుంది. అవి 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉంటాయి. వెరీ రేర్గా మనము చూస్తాము వాటి 2 డైరెక్షన్స్ ఆపోజిట్ ఉండడం అనేది. అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే కూడా మనం అసలు మార్కెట్ని ట్రస్టే చేయొద్దు. ఒకవేళ నిఫ్టీ అప్ ట్రెండ్లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ డౌన్ ట్రెండ్లో ఉంది అని అనుకుంటే అసలు ఆ టైంలో నో ట్రేడింగ్ అనేదే బెటర్ ట్రేడింగ్ అండి. నో ట్రేడింగ్ ఈజ్ ఆల్సో ట్రేడింగ్ అంటారు కదా, అందుకే అంటున్నాను. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్లో పోతున్నాయి అని అన్నప్పుడు మనం ఆగిపోవడమే బెటర్. సో, అందుకే చెప్తున్నాను, ఒకటే స్క్రిప్ట్ లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 2 స్క్రిప్ట్స్.
ఇప్పుడు మీరు ఒకవేళ గోల్డ్ తీసుకోవాలనుకున్నారు, గోల్డ్, సిల్వర్ ఇవి 2 తీసుకోండి. లేదు నేను ఓన్లీ గోల్డే తీసుకుంటాను అంటే ఇంకా చాలా మంచిది. లేదు ఇప్పుడు జీబీపీ కానీ తీసుకోండి. జీబీపీ తీసుకున్నాక జీబీపీ ఒక్కటే తీసుకోవాలి అని అనుకుంటే మంచిది. లేదు జీబీపీతో పాటు యూరో, యూఎస్డీ అని అంటే ఓకే, అది బెటరే. బట్ నేను జీబీపీ, యూరో, గోల్డ్, సిల్వరు, ఇంకా ఏయుడి, యూఎస్డి, ఇది సిహెచ్ఎఫ్, మళ్ళీ ఇది జపనీస్ యెన్, ఇవన్నీ కాదండి. సో అట్లా కాకుండా ఒకటే కాన్సెప్ట్, ఒకటే మెంటర్, ఒకటే 1 or 2 స్క్రిప్ట్స్ ఇవి తీసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పే కోర్స్ ఏదైతే ఉందో మీకు డెఫినెట్గా మనం అందరం, నేను కూడా డెఫినెట్గా ఫేసెస్ క్లియర్ చేస్తాం. మన ఫండెడ్ అకౌంట్స్ మనం డెఫినెట్గా క్లియర్ చేస్తాము. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం. 25 minutes అవుతుంది. సో ఇప్పుడు మనము జస్ట్ ఒక 5 minutes నేను ఫినిష్ చేస్తాను. సో ఇప్పుడు నేను మెయిన్గా మ్యానిపులేషన్స్ గురించి చెప్తున్నాను. మ్యానిపులేషన్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక అప్ ట్రెండ్, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ వెళ్ళింది. ఇక్కడ నుంచే ఎందుకు వెళ్ళింది, ఇక్కడ దాకే ఎందుకు వెళ్ళింది, అది చూడకండి. ఇప్పుడు దానికి ఇంకా చాలా టైం ఉంది మనం చూడడానికి. అక్కడ దాకా ఇంకా మనం రాలేదు. జస్ట్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అనేది అది జస్ట్ బేసిక్ థింగ్స్. సో ఇది ఫాలో అవ్వండి. చూడండి, ఇక్కడ అప్ ట్రెండ్కి వెళ్ళే ముందర ఎక్కడైనా సరే ఒక చిన్న పుల్ బ్యాక్, ఒక రివర్సల్ మూమెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఈ రెడ్ మూవ్ ఉంది కదా, ఇది బేరిష్ క్యాండిల్స్ అనమాట. అంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, బట్ ఇక్కడ సస్టైన్ అవ్వలేకపోయారు. అందుకే మార్కెట్ అనేది పైకి వెళ్ళింది, బుల్లిష్ మూవ్. ఎక్కడన్నా చూడండి, ఒక అప్ మూవ్కి ముందు ఒక డౌన్ మూవ్ అనేది, ఇక్కడ చూడండి, అప్ మూవ్కి ముందు ఒక డౌన్ మూవ్, ఒక అప్ మూవ్కి ముందు ఈ అప్ మూవ్కి ముందు ఇది ఒక డౌన్ మూవ్ వచ్చింది. ఓకే, ఈ తర్వాత అప్ మూవ్ వచ్చింది, ఒక డౌన్ మూవ్ వచ్చి ఒక అప్ మూవ్ వచ్చింది, ఒక డౌన్ మూవ్ వచ్చి ఒక అప్ మూవ్ వచ్చింది. అట్లనే ఒక డౌన్ మూవ్ తర్వాత మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ అనేది వచ్చింది. మళ్ళీ డౌన్ మూవ్కి ముందు ఒక అప్ మూవ్, ఒక డౌన్ మూవ్, ఒక అప్ మూవ్. ఇది ఒక డౌన్ మూవ్, ఇక్కడ దాకా ఇది అప్ మూవ్, బట్ ఇక్కడ సస్టైన్ అవ్వలేక ఇది వెంటనే రెడ్ అయిపోయింది, బేరిష్ అయిపోయింది మార్కెట్. సో అది అన్నమాట. ఇది మనం ఏమనుకుంటాము, ఇక్కడ రీటైలర్స్ ఏమనుకుంటారు, ఓకే ఇక్కడ నుంచి ప్రైస్ ఇక్కడ ఈ స్వింగ్ చూస్తారు, ఓకే ఈ స్వింగ్కి ఇక్కడ మళ్ళీ టచ్ అయింది అంటే 2 times ఈ స్వింగ్ హైని కన్సిడర్ చేస్తే, ఈ స్వింగ్ హైని మార్క్ చేస్తే ఓకే ప్రైస్ ఈ స్వింగ్ హై దాకా వచ్చింది. ఇక్కడ ఏమన్నా మనకి అంటే ఈక్వల్ హైస్ అంటారు కదా, ఈక్వల్ హై వరకు వచ్చింది. ఇక్కడ హై వచ్చిన తర్వాత ఇక్కడ ఏమన్నా లిక్విడిటీ ఉంటే ఎందుకంటే ఈ ముందు క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, ఎలా డిలీట్ చేయాలి, ఈ 2 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇది చూడండి, ఇదొక క్యాండిల్, ఇదొక క్యాండిల్. ఈ 2 క్యాండిల్స్ మీద ఉన్న లిక్విడిటీ ఇది గ్రాబ్ చేసింది, అట్లనే ఈక్వల్ హై క్రియేట్ చేసింది కాబట్టి ఇది డౌన్ మూవ్ వచ్చింది. ఓకే, సో మనం ఎవరైనా రీటైలర్స్ ఏమనుకుంటారు, ఇక్కడ నుంచి డెఫినెట్గా మనం డౌన్ మూవే చూడొచ్చు. ఓకే, ఇక్కడ నుంచి డెఫినెట్గా మా ప్రైస్ అట్లీస్ట్ ఇక్కడ దాకన్నా వస్తుంది, ఇక్కడ దాకా, లేకపోతే ఇక్కడ దాకా వచ్చి మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడ దాకా అయితే డెఫినెట్గా వస్తుంది అని అనుకుంటాం మనం. ఓకే, కాకపోతే ఇది ఒక మ్యానిపులేషన్ అనమాట. రీటైలర్స్ని మ్యానిపులేట్ చేయడానికి బిగ్ ప్లేయర్స్ ఆడుతున్న గేమ్ అనమాట ఇది. ఓకే, సో వాళ్ళు మనకి ఏం సిగ్నల్ ఇచ్చారు, ఇది మేము కిందికి వెళ్తున్నాము మాతో పాటు వచ్చేసేయండి అని చెప్పేసి. బట్ తర్వాత ఏమైంది, ఇక్కడ ఎవరెవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళందరి స్టాప్ లాస్లు హిట్ అయ్యాయి. ఇవి ట్రిగ్గర్ అయ్యి ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ అన్నీ ట్రిగ్గర్ అయ్యి చూడండి ఎంత మూవ్ వచ్చిందో అనేది. అర్థమవుతుందా? సో దీన్ని మ్యానిపులేషన్స్ అంటాం. మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఒక అప్ మూవ్ వచ్చింది అని అంటే ఒక అప్ మూవ్కి ముందు డెఫినెట్గా ఒక డౌన్ మూవ్ అనేది ఉంటుంది.
అట్లనే ఒక డౌన్ మూవ్‌కి ముందు గూడా ఒక అప్ మూవ్ అనేది ఉంటది. ఇదంతా అప్ మూవ్. ఇదంతా, ఇదంతా గూడా అప్ మూవ్. ఈ డౌన్ మూవ్‌కి ముందు. అట్లనే ఇప్పుడు ఈ అప్ మూవ్‌కి ముందు ఇది డౌన్ మూవ్. సో, దీన్ని మ్యానిప్యులేషన్స్ అంటారనమాట. సో, మనం ఇది ఏఎండీలో ఉన్న ఏఎండీ మ్యానిపులేషన్ అని అంటే దాన్ని మనము అక్యుములేషన్, మ్యానిపులేషన్, డిస్ట్రిబ్యూషన్ అంటే ఆ మూడుటిని కూడా కంబైన్ చేసి చూస్తాం మనం. ఓకే, ఏఎండీలో మనము ఏ ఫర్ అక్యుములేషన్, ఎం ఫర్ మ్యానిపులేషన్, డి ఫర్ డిస్ట్రిబ్యూషన్ కదా. సో ఈ ఏఎండీలో మనము ఇది కూడా మ్యానిపులేషనే. ఇది కూడా డెఫినెట్గా ముందు క్యాండిల్స్ని లిక్విడిటీ గ్రాప్ చేయడము. అక్యుములేషన్ అంటే ఏంటి? కన్సాలిడేషన్ అనమాట. ఈ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఇలా అక్యుములేట్ అయిన తర్వాత మ్యానిపులేట్ అయ్యింది. ప్రైస్ అందరూ ఏమనుకుంటారు, ఇక్కడ అంతా కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అని చెప్పేసి రీటైలర్స్ బై చేస్తారు. బట్ మార్కెట్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి కంప్లీట్గా డౌన్ ఫాల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎవరెవరినైతే ట్రాప్ చేసిందో వాళ్ళందరి ఎస్ఎల్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇది మార్కెట్ ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది అని చెప్పేసి రిటైలర్స్ అందరూ ఇక్కడిక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఎంట్రీ తీసుకుంటారు. బట్ ఏమైంది, ఇది కొంచెం హై వరకు వెళ్ళేసేసి ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఎస్ఎల్ అన్నీ హిట్ అవుతాయి. హిట్ అయిన తర్వాత ఈ మూవ్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది, డౌన్ మూవ్ అనేది. అర్థమవుతుందా? సో దీన్ని ఏఎండి అంటారు. ఇది ఎగ్జాక్ట్లీ లైక్ ఏఎండిఏ అనమాట. ఇప్పుడు నేను చెప్పిన మ్యానిపులేషన్ ఏదైతే ఉందో అది కూడా ఆ మ్యానిపులేషన్ ఏదైతే ఉందో అది కూడా ఒక అప్ మూవ్ రావడానికి ముందర వచ్చే ఒక డౌన్ మూవ్, అంటే ఒక ట్రాప్ మూవ్ అనమాట. అది ఇక్కడ ఒక ట్రాప్ మూవ్ వచ్చింది, దాని తర్వాత అప్ మూవ్ వచ్చింది. ఇక్కడ ఒక ట్రాప్ మూవ్ వచ్చింది, దాని తర్వాత అప్ మూవ్ వచ్చింది. ఇది ట్రాప్, ఇది అప్ మూవ్. ట్రాప్ అంటే కంప్లీట్గా ట్రాప్ అంటే ఓకే, మీరు ట్రాప్ మూవ్ అనుకోండి, లేదు అని అంటే ఒక పుల్ బ్యాక్ అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇంతగానం ప్రైస్ మూవ్ అయిన తర్వాత కొంతమంది హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది, కొంతమందికి హోల్డ్ చేసే కెపాసిటీ అనేది ఉండదు. వాళ్ళకి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉంటుంది. ఓకే, వాళ్ళు ఇంతగానం ప్రైస్ మూవ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ పైన లిక్విడిటీ ఉంది అనుకుంటారు. ఓకే, ఈ క్యాండిల్ పై వరకు వెళ్ళింది, బట్ ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ఎందుకంటే ఈ క్యాండిల్ హైలో చూస్తే ఇక్కడ నుంచే రిజెక్షన్ వస్తుంది. అంటే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ హై పైన ప్రైస్ వెళ్ళలేకపోతుంది అని చెప్పేసి ఓన్లీ ఒక్క సింగిల్ గ్రీన్ క్యాండిల్ని చూసి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇది ఒక్క గ్రీన్ క్యాండిల్ని చూసి ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ అన్ని ఎస్ఎల్ పెట్టుకొని డౌన్ మూవ్కి ప్లాన్ చేసుకుంటారు సెల్ చేయడానికి. బట్ ఏమైంది, ఇక్కడ ఇది ఇంకా పైకి వెళ్తూ అన్ని ఎస్ఎల్స్ హిట్ అయిన తర్వాత చూడండి క్యాండిల్ ఎంత ఇక్కడ ఒక్క దగ్గర కూడా పుల్ బ్యాక్ లేకుండా రిజెక్షన్ కొద్దిగా కనిపిస్తుంది ఈ క్యాండిల్స్ విక్స్లలో. బట్ ఎక్కడా కూడా మీకు రెడ్ క్యాండిల్ లేదు. చూడండి కంప్లీట్గా అప్ సైడ్ ఇది ఇక్కడ దాకా వెళ్ళింది. సో దీన్ని మ్యానిపులేషన్ అంటారు. మనము ఏఎండీలో ఉండే మ్యానిపులేషన్ గురించి మనం మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ వచ్చినప్పుడు డెఫినెట్గా దాని గురించి డిస్కస్ చేస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు మనము నేను లిక్విడిటీ గురించి కూడా బేసిక్స్ అనేది చెప్తాను. ఓకేనా? సో లిక్విడిటీ